చేరి నాయన నిన్ను స్తుతించుకోవటానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సమయం ఉంది తండ్రి, ఇదిగో నాయన ఈ జ్ఞాపన ప్రార్థనలు నాయన నీ పాద సన్నిధిలో పెడుతున్నాం నాయన. మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నాయన. అయ్యా ఈ దినాల్లో తండ్రి నాయన ప్రేమ నాయన చల్లారిపోయిన దినాల్లో ఉన్నాం తండ్రి నాయన. నా ప్రభా సమాధానం లేని దినాల్లో ఉన్నాం తండ్రి నాయన. అనేక కుటుంబాలు తండ్రి ఎంతో భయంకర స్థితిలో ఉన్నారు తండ్రి నాయన. ఐదుగో తండ్రి నాయన భార్యాభర్తల ప్రేమ చల్లారిపోతున్నది తండ్రి నాయన. వాళ్ళ పట్ల నాయన ప్రేమ లేక తండ్రి నాయన దేశాలతో తండ్రి నాయన అనేకమైన నా ప్రభా కారణాలు బట్టి తండ్రి నాయన భార్య భర్తలను చంపటం నాయన, భర్త భార్యను చంపటం నాయన భయంకర స్థితికి వెళ్ళిపోతున్నారు తండ్రి నాయన. నా ప్రభా చిన్న వయసులో ఉన్నప్పటికీ నాయన ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా నాయన నా ప్రభా ఆయా వయసు నిమిత్తం లేకుండా నాయన భయంకర స్థితిలో పడిపోతున్నారు తండ్రి నాయన. అయా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. ఐదుగో నాయన నీ పట్ల భయభక్తులు కలిగినైనా అయా దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడు తండ్రి నాయన ఇటువంటి పాపాలకి నాయన దూరంగా ఉంటారు తండ్రి నాయన. ఆ భయం లేనందువల్ల తండ్రి నాయన నా ప్రభా సాతాన శోధనలో పడిపోయి తండ్రి నాయన కుటుంబరాలనైనా భయంకర స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి తండ్రి నాయన. అయా నీ కృపలోనైనా ప్రతి కుటుంబరాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయన. అయా సహాయం చేసే దేవుడు మీరే తండ్రి నాయన. అయా ప్రేమను చూపించే దేవుడు మీరే తండ్రి నాయన. ఏ కుటుంబరాలు అయితే నాయన శాంతి సమాధానం లేవో తండ్రి నాయన అటువంటి కుటుంబరాలను నాయన నీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. ఆయా కృప చూపించమని అడుగుతున్నావు నాయన. ఆయా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఇంతవరకు మేము సజీవులుగా ఉండి నీ పట్ల నాయన ఆయా భయభక్తులుగా ఉన్నాం కనుక నాయన మా కుటుంబరాలను ఇంత సంతోషంగా ఉన్నాం తండ్రి నాయన. అటువంటి కృపనైనా మాకు నాయన లేని బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నావు నాయన. ఏ కుటుంబరాలు అయితేనైనా నా ప్రభా ఆయా భయంకర స్థితిలో పడిపోవడం నాయన అటు కుటుంబరాలన్నీ కూడా యేసునామంలో కట్టబడే కృపను దయచేయమని అడుగుతున్నావు నాయన. అటువంటి కుటుంబరాలకు సమాధానం దయచేయమని అడుగుతున్నావు నాయన. ఒకరి పట్ల ఒకరు నాయన ఆసక్తి కలిగి నాయన నా ప్రభా అయ్యా ఏ కుటుంబరాలనైతే నాయన ఆ వ్యక్తులు నాయన బలహీనతగా ఉన్నాయో తండ్రి నాయన ఆ వ్యక్తి మందికి నాయన నా ప్రభా ఆయా సాతాను శోధించి తండ్రి నాయన ఆ కుటుంబం పట్ల చిన్న భిన్నం అయిపోతున్నాయి తండ్రి నాయన. అయా ఒక్కసారి కృప చూపించమని అడుగుతున్నావు నాయన. అయా సహాయం దయచేయమని అడుగుతున్నావు నాయన నా ప్రభా. ఆ కుటుంబరాలన్నీ కూడా నాయన నా ప్రభా బిడ్డలతో నాయన కలిసి నాయన సంతోషంగా జీవించే అయా కృపను దయచేయమని నాయన నీ కృపా దీవెన తోడుగా ఉంచి అనుగ్రహించమని అడుగుతున్నావు నాయన. అదిగో ఈ సమయం ఉంది తండ్రి నాయన ఈ సేవలో ఉండే నాయన ప్రతి కుటుంబరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. ఒకవేళ మా కుటుంబరాలు ఆ పరిస్థితిలో ఉన్నాయేమో నాయన నా ప్రభా ఆయా దయచేసి మమ్మల్ని క్షమించిన ఆయన నీ ఎందు భయభక్తులు కలిగినైనా మా కుటుంబరాలను కట్టుకునే కృపను మాకు దయచేసినైనా ఎల్లవేళలా మేమందరం కూడా నాయన ప్రేమ కలిగినైనా ఆయా స్నేహ భావంతో తండ్రి నాయన నీ పాద సన్నిధిలో నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే కృపా దీవెన మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు అయ్యా, నీకే స్తోత్రం అయ్యా. ఇదిగోనని తండ్రి ఈ దినమునైనా తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా నన్ను తండ్రి చెన్నైకి వెళ్ళినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మంచి రిపోర్ట్స్ నాయన తండ్రి, బిడ్డకి నార్మల్ రావాలి దేవా, నీకే స్తోత్రం అయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, మంచి శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, నీ కృపనివ్వండి తండ్రి. సిరి నుండి అరికాలు గువ్వల వరకు నన్ను తండ్రి నీ అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించండి దేవా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా నన్ను తండ్రి ప్రభా నారాయణ హాస్పిటల్కి వెళ్ళినటువంటి అయ్యా నన్ను తండ్రి ప్రభా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు కృప చూపించండి దేవా, నీకే స్తోత్రం అయ్యా. తల్లిని బిడ్డకిని సురక్షితంగా నన్ను తండ్రి ప్రభా నీ కాపుదల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళకి ఏదైతే అవసరత ఉన్నదో తండ్రి ప్రభా అవన్నిటిని మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి, ప్రతి విషయంలో దీవించండి తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని మంచి కృపని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళి ఉండగా గడి తండ్రి ప్రభా మంచి సమాధానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అదే విధంగా తండ్రి తిరుపతి అయ్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ బిడ్డను నాయన తండ్రి చెస్ట్ పెయిన్ గా నాయన తండ్రి చెప్పి ఉండగా తండ్రి ఆ చెస్ట్ పెయిన్ నుండి విడుదల చేయండి దేవా, నీకే స్తోత్రమయ్యా. ఆ నొప్పి నజరేయుడైన యేసునామములో బంధిస్తున్నాను తండ్రి ప్రభా, స్వస్థత దయచండి తండ్రి ప్రభా. ఆ యొక్క చెస్ట్ పెయిన్ మీద నాయన తండ్రి నీ అమూల్యమైనటువంటి రక్తం ప్రోక్షించండి ప్రభా.
ఆ బిడ్డకు నైనా తండ్రి గొప్ప కార్యం మీరు జరిగించండి దేవా, నీకే స్తోత్రం అయ్యా. అదే విధంగా తండ్రి ప్రభా ఇస్సాకును బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయనకు గడినైనా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి కృపనివ్వండి, నీ దీవెనలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆ యెషయాకయ్య గారి అంశాన్ని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, స్వస్థతని ఇవ్వండి, విడుదలని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా బిడ్డల గురించి నైనా తండ్రి నలుగురికి చేసి ఉండగా తండ్రి ప్రభా, నలుగురు ప్రార్థనలు మీరు ఆలకించండి, మా విజ్ఞాపన ఆలకించండి తండ్రి ప్రభా. నా నామమున మీరు ఏది అడుగుతారో దాన్ని నేను చేస్తానన్నావు తండ్రి ప్రభా. బిడ్డలను బట్టి ప్రార్థించి ఉండగా తండ్రి వారికి మంచి స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనేకమైన విషయాలలో తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, స్వస్థతనివ్వండి, దీవెనలు ఇవ్వండి తండ్రి ప్రభా. మీ యొక్క కృప వెంబడి కృపను వారికి నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సిరి నుండి అరికాల గువ్వల వరకు ననే తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతననే తండ్రి మీ అమూల్యమైనటువంటి రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి గొప్ప విడుదల, గొప్ప రక్షణ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క నాయన తండ్రి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి విషయంలో మీరు అద్భుత కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక ఉదయకాల సమయంలో కుటుంబాలుగా సంఘముగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ జీవం గల మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు ప్రభువా. ప్రార్థనాంశాలుగా హిమాచల్ అనే రాష్ట్రాన్ని మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రతి స్థలంలో కూడా తండ్రి మీ సాక్షులను నిలబెట్టుకున్న వాడవు, మీ చిత్తాన్ని నెరవేరుస్తున్న వాడవు తండ్రి. అందరూ అంతటా మారు మనసు పొందాలని తండ్రి దినమెల్లా మీ చేతులు చాపి ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు తండ్రి. అందరినీ రక్షించడానికి ఇష్టపడుతున్నవాడు, సహాయం చేయండి. హిమాచల్ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, అందులో పరిపాలన చేస్తున్న గవర్నమెంట్ని జ్ఞాపకం చేసుకోండి, క్యాబినెట్ మినిస్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలన చేయడానికి మీ కృపను, మీ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ ఎంతమంది అయితే ఇంకా రక్షణ లేని వారు ఉన్నారో వారందరినీ రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సువార్తను ప్రభువా మూల మూలలా తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించండి, అసత్యములో అబద్ధంలో జీవిస్తున్న వారిని సత్యములోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిజ దేవుని ఎరగాలి తండ్రి, అందరూ రక్షించబడాలి, పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి ప్రభు. ఆ ప్రాంతంలో మరి ఏవి అడ్డంకులుగా ఉంటున్నాయో, ఏది ప్రభు సువార్తకు అడ్డుగా వస్తున్నాయో వాటన్నిటినీ ఒకసారి మీ అధికారానికి అప్పచెప్తూ ఉన్నాం తండ్రి. సహాయం చేయండి, సమస్తమును సమకూర్చి మేలుగా మార్చమని, ప్రతి ప్రాంతానికి సువార్తను తీసుకుని వెళ్ళమని, లోకల్ చర్చెస్ని జ్ఞాపకం చేసుకోమని, సేవకులను జ్ఞాపకం చేసుకోమని, భారముతో ప్రయాసతో నేను వారు ప్రార్థన చేయడానికి, సువార్తను తీసుకువెళ్ళడానికి కృప చూపించమని, మీ ఆత్మకార్యాలను వారి మధ్యలో జరిగించమని, కావలసిన ప్రతి అవసరత ప్రతి సేవకుని అనుగ్రహించి ఆ ప్రాంతంలో మీ నామముకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రార్థిస్తూ, చేసిన ప్రతి ప్రార్థన అంశాన్ని మరొకసారి మీ అధికారానికి అప్పచెప్తూ మీరే మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఈరోజు టీంలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబానికి, వారి వ్యక్తిగత జీవితాలకు, చేసిన ప్రతి ప్రార్థన అంశానికి, వాక్యం పంచుకున్న సేవకునికి, కుటుంబానికి, పరిచర్యకు, అదేవిధంగా ఈసీవై పరిచర్యకు, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.